హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్నబుల్ ప్రో నీట్ తెలుగు. దిస్ ఈజ్ యువర్ ఎడ్యుకేటర్ విద్య. ఈ వీడియోలో మనం ప్లాంట్ కింగ్డమ్ చాప్టర్లోని యాంజియోస్పర్మ్స్ గురించి నేర్చుకుందాం. సో యాంజియోస్పర్మ్స్ సేమ్ జిమ్నోస్పర్మ్స్ లాగే వీటిల్లో కూడా సీడ్స్ ఉంటాయన్నమాట. కానీ జిమ్నోస్పర్మ్స్లో నేకెడ్ సీడ్స్ ఉంటాయి, అంటే సీడ్స్కి చుట్టూరా ఎలాంటి కవరింగ్ ఉండదు. వేరేస్ యాంజియోస్పర్మ్స్లో ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్ కనిపిస్తాయి. ఈ సీడ్స్ అనేవి ఫ్రూట్ లోపల ఉంటాయన్నమాట, నేకెడ్ సీడ్స్ ఉండవు. అండ్ వీటిని మనం యాంజియోస్పర్మ్స్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అని కూడా అంటామన్నమాట, ఎందుకంటే ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి. అండ్ వీటిలో ఏంటంటే సీడ్స్ అనేది ఫ్రూట్స్ లోపల ఉంటాయి. ఈ యాంజియోస్పర్మ్స్ అనేవి మొత్తం ప్లాంటేలో ఉన్న అన్ని గ్రూప్స్ కన్నా లార్జ్ గ్రూప్ అనమాట. ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఈ యాంజియోస్పర్మ్స్లో మనకు కనిపిస్తాయి. వీటిల్లో ఏంటంటే వాస్క్యులర్ బండిల్స్ కనిపిస్తాయి అన్నమాట. మనకి టెరిడోఫైట్స్ నుంచి జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్లో కూడా వాస్క్యులర్ బండిల్స్ కనిపిస్తాయి అన్నమాట. వాస్క్యులర్ బండిల్స్ అంటే ఏంటి? జైలం అండ్ ఫ్లోయమ్. ఫుడ్ అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ కోసం ఈ వాస్క్యులర్ బండిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. అయితే వీటిలో సైజ్ చూసుకుంటే యాంజియోస్పర్మ్స్లో చాలా చిన్న నుంచి చాలా పెద్ద ట్రీస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో స్మాలెస్ట్ యాంజియోస్పర్మిక్ ట్రీ ఏంటంటే వోల్ఫియా అనేది. ఇలా చిన్న చిన్నగా ఉంటాయి, వాటర్లో పెరుగుతుంది అనమాట. చిన్న చిన్నగా ఉండి జస్ట్ ఒక స్మాల్ బీడ్స్లా ఉంటాయి. అండ్ పెద్ద ట్రీ దాకా, యూకలిప్టస్ ట్రీ 100 meters దాకా ఉంటుందన్నమాట. సో అంత పెద్దవి మనకి యాంజియోస్పర్మ్స్లో కనిపిస్తాయి అన్నమాట. తర్వాత వీటిలో 2 రకాల క్లాసెస్ ఉంటాయి యాంజియోస్పర్మ్స్లో, మోనోకాటిలిడన్స్ అండ్ డైకాటిలిడన్స్. సో మోనోకాటిలిడన్స్ అండ్ డైకాటిలిడన్స్ అంటే ఏంటంటే డైకాట్స్లో వాటిలో ఉన్న కాటిలిడన్ అంటే మనం డైకాట్ సీడ్ని విరగొడితే 2 కింద డివైడ్ అవుతుందన్నమాట. 2 ఈక్వల్గా పార్ట్స్లో డివైడ్ అవుతుంది. లైక్ బీన్స్లో వాటిలో మనం చూసుకుంటే 2 బద్దల కింద డివైడ్ అవుతుంది కదా. సో అలాంటి వాటిని మనం డైకాట్ సీడ్స్ అని పిలుస్తాం అనమాట, డైకాటిలిడన్స్. తర్వాత మోనోకాట్స్లో ఏంటంటే అలా సింగిల్ కాటిలిడనే ఉంటుంది, దాన్ని మనం ఆ సీడ్ని 2 కింద డివైడ్ చేయలేం. అలాంటి వాటిని మోనోకాట్స్ అంటాం. అయితే డైకాట్స్లోకి పీస్, బీన్స్, యూకలిప్టస్, మ్యాంగో, మస్టర్డ్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అండ్ మోనోకాట్స్లోకి మేజ్, రైస్, గ్రాస్, కార్న్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అండ్ వీటిలో ఫ్లవర్ చూసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్ అనేవి ఒకటే ఫ్లవర్లో ఉండొచ్చు, లేదంటే వేరు ఫ్లవర్స్లో కూడా ఉండొచ్చు అనమాట. అయితే వీటిలో మేల్ సెక్స్ ఆర్గన్లోకి మేల్ సెక్స్ ఆర్గన్ని మనం స్టేమన్ అంటాం. దానిలో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి, యాంథర్ ఒకటి, ఫిలమెంట్ ఒకటి. యాంథర్ అంటే ఇలా పైన కనిపించే పార్ట్ యాంథర్ అనమాట, లోబ్లా కనిపిస్తుంది. దానికి ఇలా స్టిక్లా ఉన్నది ఫిలమెంట్ అంటాం. ఇది మెయిల్ స్టేమన్, మెయిల్ సెక్స్ ఆర్గన్. తర్వాత ఈ యాంథర్స్ లోపలే మియోసిస్ జరిగి పాలిన్ గ్రెయిన్స్ అనేవి తయారవుతాయి అన్నమాట, మేల్ గ్యామెటోఫైట్స్. తర్వాత ఫీమేల్ సెక్స్ ఆర్గన్ మనం ఏమంటాం అంటే పిస్టిల్ ఆర్ కార్పిల్ అని పిలుస్తాం అనమాట. అయితే ఈ పిస్టిల్లో ఏంటంటే 3 parts ఉంటాయి, స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. ఈ ఇలా పైన ఉన్నదేమో స్టిగ్మా, ఇలా పొడుగ్గా ఉన్నదేమో స్టైల్, లోపల బేజల్ పార్ట్ ఏమో ఓవరీ అనమాట. సో ఆ మూడింటిని కలిపి మనం ఏమంటాం అంటే పిస్టల్ అంటాం. ఈ బయట ఉన్నవేమో పెటల్స్ అంటాం, ఈ కింద ఇలా గ్రీన్ పార్ట్ ఏమో సెపల్స్ అంటాం అనమాట ఫ్లవర్లో. తర్వాత ఈ ఫీమేల్ సెక్స్ ఆర్గన్లో అంటే పిస్టల్ లోపల ఏంటంటే మనకి ఓవరీ ఉంటుంది. ఆ ఓవరీ లోపల 1 or అంతకన్నా ఎక్కువ ఓవ్యూల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఈ ఓవ్యూల్స్ అనేవి తర్వాత వాటి లోపల ఏంటంటే ఫీమేల్ గ్యామెటోఫైట్ అనేది తయారవుతుంది అనమాట. అంటే ఓవ్యూల్స్ లోపల మదర్ సెల్స్ ఉంటాయి, అవి మియోటిక్ డివిజన్స్ జరిగి మనకి ఫీమేల్ గ్యామెటోఫైట్ని తయారు చేస్తాయి. ఈ ఫీమేల్ గ్యామెటోఫైట్ని ఏమంటాం అంటే ఎంబ్రియో సాక్ అని పిలుస్తాం అనమాట. సో ఓవ్యూల్ లోపల సేమ్ జిమ్నోస్పర్మ్స్లో ఉన్నట్టుగానే ఓవ్యూల్ లోపల న్యూసెల్లస్ ఉంటాయన్నమాట. ఈ న్యూసెల్లస్లో ఏదో ఒక సెల్ అనేది డిఫరెన్షియేట్ అయ్యి
ఓవ్యూల్ లోపలే స్పోర్ మదర్ సెల్ని ఫామ్ చేస్తుంది. ఈ స్పోర్ మదర్ సెల్ అనేది తర్వాత మియోసిస్ జరిగి దాని లోపల 4 మెగాస్పోర్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ 4 మెగాస్పోర్స్లో 3 డీజనరేట్ అయిపోయి ఇంకొక మెగాస్పోర్ అనేది మనకి ఎంబ్రియో శాక్ కింద డెవలప్ అవుతుంది. ఆ ఎంబ్రియో శాక్నే ఫీమేల్ గ్యామెటోఫైట్ అని పిలుస్తామన్నమాట. అయితే ఈ ఎంబ్రియో శాక్ లోపల సెల్స్ ఉంటాయి. 7 సెల్స్ ఉంటాయి అన్నమాట వీటిలో. అయితే ఇది ఎంబ్రియో శాక్లో ఈ ఎండ్ని మనం చెలాజిల్ ఎండ్ అంటాము. ఈ ఎండ్ని మైక్రోపైలర్ ఎండ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. అయితే ఈ చెలాజిల్ ఎండ్ దగ్గర 3 సెల్స్ ఉంటాయి. వాటిని మనం యాంటీపోడల్స్ అంటాం. అండ్ మైక్రోపైలర్ ఎండ్ దగ్గర 3 సెల్స్ ఉంటాయి. 2 ఏమో సైనర్జిడ్స్, ఈ 2, ఇంకొకటేమో ఎగ్ సెల్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ చిన్న చిన్న స్ట్రక్చర్స్లా ఉంటే వాటిని మనం ఏమంటాం అంటే ఫిల్లీఫార్మ్ యాపరేటస్ అని పిలుస్తాం. అయితే వీటి సెంటర్లో ఒక సింగిల్ సెల్ ఉంటుంది. ఆ సింగిల్ సెల్ లోపల 2 న్యూక్లియస్ ఉంటాయన్నమాట. సో ఎంబ్రియో శాక్లో ఏంటంటే మొత్తం 7 సెల్స్ ఉంటాయి అండ్ 8 న్యూక్లియస్ ఉంటాయి. సో అంటే ఇక్కడ 3 న్యూక్లియస్, 3 సెల్స్, ఇక్కడ 3 సెల్స్, ఇక్కడ ఇంకో సెల్. సో 3, 3, 6 అండ్ 1, 7 సెల్స్ ఉంటాయి. అండ్ ఇందులో 3 న్యూక్లియే, ఇందులో 3 న్యూక్లియే. పోలార్ సెల్లో 2 న్యూక్లియా ఉంటాయి. సో 8 న్యూక్లియా ఉంటాయి అన్నమాట. ఇది ఎంబ్రియో శాక్లో ఉండే సెల్స్. తర్వాత ఏంటంటే మనకి మేల్ గ్యామెటోఫైట్ అనేది ఫీమేల్లోకి వచ్చినప్పుడు పాలిన్ గ్రెయిన్ అనేది యాంథర్ నుంచి వచ్చి విండ్ ద్వారా కానీ లేదంటే వేరే వాటి ద్వారా కానీ పిస్టల్ మీద పడినప్పుడు పాలినేషన్ జరుగుతుందన్నమాట. సో ఆ పాలినేషన్లో ఏంటంటే ఒక పాలినేషన్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పాలినేషన్ ట్యూబ్ అనేది ఏంటంటే ఇలాగా పిస్టల్ ఉంటే దీని మీద పాలిన్ గ్రెయిన్ వచ్చి పడినప్పుడు చిన్న ట్యూబ్ లాంటిది ఫామ్ అవుతుందన్నమాట. ఈ ట్యూబ్ నుంచి లోపల ఓవరీలో ఉన్న ఎంబ్రియో శాక్ దాకా ఈ ట్యూబ్ అనేది వెళ్ళి అందులో నుంచి మేల్ గ్యామెట్స్ అనేవి ఫీమేల్ గ్యామెటోఫైట్ దాకా వెళ్తాయన్నమాట. అక్కడ ఈ మేల్ గ్యామెట్స్ ఏంటంటే పాలిన్ గ్రెయిన్లో 2 మేల్ గ్యామెట్స్ ఉంటాయి. ఈ 2 మేల్ గ్యామెట్స్లో కూడా ఒక మేల్ గ్యామెట్ అనేది ఎగ్ సెల్ ఉంది కదా మైక్రోపైలర్ ఎండ్లో, ఆ ఎగ్ సెల్ తోటి ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేస్తుంది. వేరస్ ఇంకొక మేల్ గ్యామెట్ ఏం చేస్తుందంటే మధ్యలో ఉన్న సెకండరీ న్యూక్లియస్, మధ్యలో సెల్ ఉంది కదా, ఆ సెల్ని మనం 2 న్యూక్లియతో సెల్ ఉంది కదా, ఆ సెల్ని మనం ఏమంటామంటే దానిలో ఉన్న న్యూక్లియస్ని సెకండరీ న్యూక్లియస్ అంటాం. ఆ సెకండరీ న్యూక్లియస్తో ఫ్యూజ్ అయ్యి ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అనే న్యూక్లియస్ని ఫామ్ చేస్తుంది అనమాట. PEN అని పిలుస్తాం దాన్ని. అది తర్వాత ఈ PEN ఏదైతే ఉందో ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్, ఆ తర్వాత ఏంటంటే ఎండోస్పర్మ్ కింద డెవలప్ అవుతుంది. ఈ ఎండోస్పర్మ్ అనేది ఏంటంటే ఎంబ్రియోకి న్యూట్రిషన్ ఇస్తుంది అనమాట డెవలప్మెంట్లో. అయితే ఇలాగా 2 ఫర్టిలైజేషన్స్ జరుగుతాయి. ఒక గ్యామెట్ ఏమో ఎక్సెల్తో ఫ్యూజ్ అవుతుంది అండ్ ఇంకొక మేల్ గ్యామెట్ ఏమో సెకండరీ న్యూక్లియస్తో ఫ్యూజ్ అవుతుంది. 2 ఫర్టిలైజేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి, 2 ఫ్యూజన్స్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే డబుల్ ఫర్టిలైజేషన్ అని చెప్పి పిలుస్తాం అనమాట యాంజియోస్పర్మ్స్లో. తర్వాత దీనిలో ఫామ్ అయిన జైగోట్ ఏమో ఎంబ్రియో కింద డెవలప్ అవుతుంది అండ్ ఈ ప్రైమరీ ఎండోస్పర్మిక్ న్యూక్లియస్ అనేది ఎండోస్పర్మ్ని ఫామ్ చేస్తుంది. అది ఎంబ్రియోకి న్యూట్రిషన్ని ఇస్తుంది అనమాట. తర్వాత ఫర్టిలైజేషన్ తర్వాత ఈ సైనర్జిడ్స్ అండ్ యాంటీపోడల్స్ అనేవి డీజనరేట్ అయిపోతాయి. తర్వాత ఏంటంటే మొత్తం ఈ ఫర్టిలైజేషన్ అవి జరిగిన తర్వాత ఓవ్యూల్ ఏదైతే ఉందో ఆ ఓవ్యూల్స్ అనేవి సీడ్స్ కింద డెవలప్ అవుతాయి అండ్ ఓవరీ అనేది ఏంటంటే ఫ్రూట్ కింద డెవలప్ అవుతుంది అనమాట. ఇది మొత్తం ఫర్టిలైజేషన్ యాంజియోస్పర్మ్స్లో. దీనిలో చూసుకుంటే యాంజియోస్పర్మ్స్ అనేవి మనకి ఫుడ్ని ఇస్తాయి, ఫుడ్కి యూజ్ అవుతాయి. తర్వాత ఏంటంటే యానిమల్ ఫుడ్ కింద యూజ్ అవుతాయి, ఫ్యూయల్ కింద యూజ్ అవుతాయి అండ్ మెడిసిన్స్లో కూడా ఇవి కమర్షియల్ ప్రోడక్ట్స్ కింద కూడా యూజ్ అవుతాయి అన్నమాట యాంజియోస్పర్మ్స్ అనేవి. అయితే ఈ యాంజియోస్పర్మ్స్లో లైఫ్ సైకిల్ చూసుకుంటే డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనమాట. డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అంటే వీటిల్లో
ఉన్న స్పోరోఫైటిక్ ఫేజ్ అనేది డామినెంట్ ఫేజ్. మోస్ట్లీ దాని లైఫ్ సైకిల్లో యాంజియోస్పర్మ్స్ అనేవి స్పోరోఫైటిక్ ఫేజ్ అంటే 2n ఫేజ్లోనే ఉంటాయి. హ్యాప్లాయిడ్ ఫేజ్లో తక్కువ ఉంటాయి అన్నమాట. ఓన్లీ గ్యామెట్ స్టేజ్లో మాత్రమే ఉంటాయి అన్నమాట. సో అందుకే దీన్ని మనం డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని అంటాం యాంజియోస్పర్మ్స్లో. అయితే ఈ ఫ్లవర్లో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అంటే స్టేమిన్ ఫ్లవర్ నుంచి మెయిల్ పార్ట్ నుంచి ఏమో మెయిల్ పార్ట్లో యాంథర్ నుంచి మైక్రోస్పోర్ మదర్ సెల్ వస్తుంది. అది మియోసిస్ జరిగి మెయిల్ పాలిన్ గ్రెయిన్ని ఫామ్ చేస్తుంది అనమాట. తర్వాత ఫీమేల్ గ్యామెటోఫైట్లో ఏంటంటే ఫీమేల్ పార్ట్లో సెక్స్ ఆర్గన్లో ఓవరీలో ఉన్న మెగాస్పోర్ మదర్ సెల్స్ అనేవి మియోసిస్ జరిగి ఎంబ్రియోసాక్ని ఫీమేల్ గ్యామెటోఫైట్ని ఫామ్ చేస్తుంది. అది ఏంటంటే ఈ మేల్ అండ్ ఫీమేల్ అనేది ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత పాలిన్ గ్రెయిన్లో ఉన్న మేల్ గ్యామెట్స్ అనేవి ఫీమేల్ గ్యామెటోఫైట్లో ఉన్న ఎగ్ సెల్ తోటి అండ్ సెకండరీ న్యూక్లియస్ తోటి ఫ్యూజ్ అయ్యి ఎంబ్రియోని అండ్ ఎండోస్పర్మ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఈ ఎండోస్పర్మ్ అనేది ఎంబ్రియో చుట్టూరా ఉంటుంది. దానిపైన మనకి సీడ్ కోడ్ కనిపిస్తుంది అనమాట, సీడ్ లోపల. అండ్ అది డెవలప్ అయిన తర్వాత సీడ్ చుట్టూరా మనకి ఫ్రూట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. అండ్ సీడ్ నుంచి మనం సాయిల్లో పెట్టినప్పుడు కొత్త స్పోరోఫైట్ అనేది డెవలప్ అవుతుంది అనమాట, కొత్త ప్లాంట్. ఇది లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పర్మ్స్. So that's it for the video. Do like, share and subscribe. Thanks for joining us in learning.